వెంకటదాసస్వామి భద్రాచలంలో శ్రీరామాయణ పారాయణాన్ని మహాభక్తితో పూర్తి చేసుకుని పూడివాడకు తిరిగి వచ్చుచున్న సమయంలో స్వామివారి రూపవర్ణన. పలుమారు శ్రీరాము భవ్య చారిత్రంబు చదవిన పావనాస్యంబుతోడ సత్వదీక్షావాప్తి జటిలమయ్యదిగిన ఇంభైన బవిరిగెడ్డంబుతోడ రాఘవేశ్వర పాద రాజీవ సేవచే మొసరాడు బ్రహ్మవచ్చసముతోడ గడునున్న నయ్యప్పురిడు దఫాలమునందు గొమరారు నోద్వపుండ్రములతోడ వచ్చు బ్రహ్మర్షివర్యు నిర్వహిత ఘోర నిష్ఠురోదగ్రతర తపో నిర్మలాత్ము శాంతి కలికా వికాస ప్రసన్న చిత్తో స్వామిగాంచెరి కణుల పాపములు వోవా. మొదటిగా గమనిస్తే పలుమారు శ్రీరామ భవ్య చారిత్రంబుం చదివిన పావనాస్యంబు అంటే పదే పదే శ్రీరాముని పవిత్ర చరిత్రను చదవడం వల్ల ఆ స్వామి ముఖం అత్యంత పవిత్రంగా వెలిగిపోతోందట. ఆ దైవికమైన అలవాట్లు వారి ముఖంలోనే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే విశాలమైన నున్నటి ఫాలా భాగం మీద అంటే నుదుటి మీద అలంకరించబడిన ఊర్ధ్వపుండ్రాలు అదేనండి నిలువునామాలు వారి అంకిత భావాన్ని అద్భుతంగా సూచిస్తున్నాయి. ఇక్కడ సత్వదీక్ష అనే ఒక అద్భుతమైన పదాన్ని వాడారు. సత్వదీక్ష అంటే పవిత్రత మరియు మంచితనం కోసం తీసుకున్న ఒక గాఢమైన అంతర్గత దీక్ష లేదా వ్రతమని చెప్పుకోవచ్చు. అయితే ఈ అంతర్గత దీక్ష అనేది స్వామివారి బాహ్య రూపంలో ఎలా కనిపిస్తుందో గమనిస్తే సత్వదీక్షావాప్తి జటిలమై ఎదిగిన ఇంబైన బవిరిగడ్డంబుతోడ అంటే ఆ పవిత్రమైన దీక్ష కారణంగానే వారి గడ్డం దట్టంగా అందంగా పెరిగిందని కవి వర్ణించారు. ఇది కేవలం భౌతికమైన గడ్డం కాదు, వారి అంతర్గత వ్రతానికున్న ఒక దృశ్యరూపమని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే మనకు బ్రహ్మవర్చసము అనే మరో అత్యద్భుతమైన పదం కనిపిస్తుంది. బ్రహ్మవర్చసము అనగా దైవికమైన సేవ వల్ల కలిగే ఆధ్యాత్మిక తేజస్సు లేదా దివ్యమైన కాంతి. రాఘవేశ్వర పాదరాజీవ సేవచే ముసరాడు బ్రహ్మవర్చసము అని వర్ణించారు. అంటే శ్రీరాముని పాదపద్మాలను నిరంతరం సేవించడం వల్ల ఆ స్వామి చుట్టూ ఒక కంటికి కనిపించని అద్భుతమైన ఆధ్యాత్మిక ఆరా ఆవరించుందని ఇది స్పష్టంగా వివరిస్తుంది. నిజంగా మన సంస్కృతిలో నిక్షిప్తమయున్న ఎంత లోతైన భావన ఇది. మూడవ విభాగం తపస్సు యొక్క శక్తి. ఆ బ్రహ్మర్షి యొక్క అంతరంగంలోకి ప్రయాణించి అంతటి ఉన్నత స్థితికి కారణమైన కఠినమైన సాధనను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన వైరుధ్యాన్ని మనం గమనించవచ్చు. ఒకవైపు నిర్వహిత ఘోర నిష్ఠుర ఉద్రగతర తపస్సు అనగా భరించు శిఖ్యంపాని తీవ్రమైన తపస్సు అని అర్థం. కాని దానికి పూర్తిగా భిన్నంగా మరొకవైపు చూస్తే శాంతి కళికా వికాస ప్రసన్న చిత్తు అని ఉంది. అనగా వారి మనస్సు వికసిస్తున్న శాంతి మొగ్గల్లాగా ఎంతో ప్రశాంతంగా ఉంది. అత్యంత కఠినమైన శారీరక క్రమశిక్షణ అనేది వారి లోపల ఎంతటి ప్రశాంతమైన స్వచ్ఛమైన మనస్సును సృష్టించిందో ఈ పంక్తులు అద్భుతంగా వివరిస్తున్నాయి. ఒక సాధకుడి ఆధ్యాత్మిక ప్రయాణంలో కనిపించే అత్యంత అందమైన పారాడాక్స్ లేదా వైరుధ్యం ఇదే. నాలుగవ విభాగం దర్శనం ద్వారా పవిత్రత. ఇన్ని సంవత్సరాల కఠినమైన ఆధ్యాత్మిక సాధన వల్ల కలిగే అంతిమమైన బాహ్య ఫలితం ఏమిటో ఈ భాగంలో అర్థం చేసుకుందాం. తపస్సు ద్వారా పవిత్రమైన ఒక ఆత్మ ఇతరులను సైతం పవిత్రం చేసే ఒక శక్తిగా ఎలా మారుతుందో ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మనం ఈ విశ్లేషణ మొదట చెప్పుకున్న వాక్యానికి ఇది సరైన ముగింపు. ఆ స్వామివారు తమ కఠినమైన తపస్సుతో ఎంతటి అంతర్గత శాంతిని స్వచ్ఛతను పొందారంటే అటువంటి పరిపూర్ణమైన వ్యక్తిని కేవలం చూడటం వల్లే చూసేవారి పాపాలన్నీ ప్రక్షాళనైపోతాయట. ఒక వ్యక్తి యొక్క అంతర్గత స్వచ్ఛత వారి చుట్టూ ఉన్న పరిసరాలపై వ్యక్తులపై ఎంతటి సానుకూల ప్రభావాన్ని చూపుతోందో ఇది స్పష్టంగా తెలియజేస్తుంది కదా. ఇప్పుడు ఈ కథ ఎలా ఉత్కంఠభరితంగా మారుతుందో చూద్దాం. ఇక్కడ మనం ఒక ఆశ్చర్యకరమైన పోలికను గమనించాలి. స్వామివారు తన 35వ ఏటా భద్రాచలంలో రామాయణ పారాయణ దీక్షలో కూర్చున్నప్పుడు వారికి కించిత్ కూడా శారీరక బాధ కరగలేదు. తపస్సంతా ఎంతో ప్రశాంతంగా ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోయింది. కాని అసలు ట్విస్టేంటంటే దీక్ష ముగించుకుని ఇంటికి అడుగు పెట్టారో లేదో వెంటనే ఆయన తీవ్రమైన అనారోగ్యం పాలయ్యారు. కడుపులో ప్రేవుల్లో భరించలేనంత నొప్పి, పరిస్థితి ఎంత విషమించింది అంటే కనీసం 2 నెలల పాటు ఆయన సరిగ్గా కూర్చోలేని స్థితికి చేరుకున్నారు. అక్కడ అంత ప్రశాంతత, ఇక్కడ ఇంత బాధ,
ఈ రెండు దశల మధ్య ఉన్న విపరీతమైన తేడా నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కదూ. అసలు అంత సడన్గా ఇంతటి తీవ్రమైన నొప్పి ఎందుకు వచ్చింది? దీనికి సీతారామాచార్యుల వారిచ్చిన వివరణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వారి ప్రకారం రామాయణ మంత్రాలలో ఊష్మల బీజాక్షరాలు అని కొన్ని ఉంటాయట. ఇవి మామూలు అక్షరాలు కావు, అత్యంత శక్తివంతమైనవి. అక్షరాల శరీరం లోపల తీవ్రమైన వేడిని పుట్టించేవి అని చెబుతారు. అంతటి లోతైన ఏకాగ్రతతో ఈ మంత్రాలను జపించేసడికి ఆ మంత్రశక్తికి ఉత్పన్నమైన వేడి వల్ల స్వామివారి ప్రేవులన్నీ ఉడికిపోయినట్లు అయ్యాయని చరిత్ర చెబుతోంది. దీన్ని బట్టి ప్రాచీన మంత్రాలకుండే ఆ భౌతికమైన శక్తి ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ నొప్పి తపస్సు చేస్తున్నప్పుడు ఎందుకు రాలేదు? ఈ విషయాన్ని వివరించడానికి ఆనాటి గ్రంథాలు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ని వాడాయి. కురుక్షేత్ర యుద్ధంలో మహాభారత సంగ్రామం జరుగుతున్నప్పుడు యుద్ధం ముగిసే వరకు అర్జునుడి రథం కాలిపోకుండా ఆ శ్రీకృష్ణుడు ఎలాగైతే కవచంలా కాపాడాడో ఇక్కడ కూడా అచ్చం అదే జరిగిందట. స్వామివారి పారాయణ దీక్షకు ఎక్కడ డిస్టర్బెన్స్ రాకూడదని ఆ తీవ్రమైన నొప్పి ఇంటికి వచ్చేవరకు తెలియకుండా స్వయంగా ఆ భగవంతుడే ఆపారని చెబుతారు. దైవ సంకల్పం అంటే ఏంటి, భక్తుడిపై దేవుడికుండే రక్షణ ఎలా ఉంటుంది అన్నది ఈ ఉదాహరణ కళ్లకు కట్టినట్లు చూపుతుంది. 120. ఒక్క క్షణం ఆగి ఈ సంఖ్య వెనుక ఉన్న గొప్పదనాన్ని ఊహించుకుందాం. బ్రహ్మర్షి స్వామివారు తన జీవితకాలంలో శ్రీమద్ రామాయణ పారాయణాన్ని ఏకంగా 120 సార్లు పూర్తి చేశారు. ఒక మనిషి జీవితంలో ఇది అస్సలు సామాన్యమైన విషయమే కాదు కదా. ఇది ఆయనకున్న అసాధారణమైన అంకితభావానికి, ఆ దేవుడి పట్ల ఆయనకున్న చెక్కు చెదరని పట్టుదలకు ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. మరి ఇంతటి అపారమైన భక్తి, మైండ్ బ్లాంక్ అయ్యేలాంటి తపోబలం చూశాక సమాజం ఆయన్ని ఎలా చూసి ఉంటుంది? ప్రజలు ఆయన్ని కేవలం ఒక పండితునిగా మాత్రమే చూడలేదు. సమాజం దృష్టిలో ఆయనొక సజీవ దైవస్వరూపంగా, ఒక భగవన్మూర్తిగా కీర్తించబడ్డారు. ఒక సాధారణ పండితుడు కేవలం తన తపస్సు ద్వారా, తన దీక్ష ద్వారా చుట్టూ ఉన్నవారి దృష్టిలో దైవాంశ సంభూతునిగా ఎలా మారాడో ఈ ప్రయాణం మనకు స్పష్టంగా వివరిస్తుంది. ఆయన్ని ప్రజలు దైవంగా భావించడానికి ప్రధాన కారణాలైన లక్షణాలేంటో ఒక్కసారి గమనిద్దాం. ఆయనలో ఉన్న సంపూర్ణమైన వైరాగ్యం, ఎవరూ కాదనలేని ఆ ముఖవర్చస్సు, అపారమైన పాండిత్యం, ఏ స్వార్థం లేని నిష్కల్మషమైన భగవద్భక్తి, అలాగే అత్యంత శక్తివంతమైన తపోబలం, ఇవన్నీ ఆయనపై ప్రజలకున్న గౌరవాన్ని శిఖరాగ్రానికి చేర్చాయి. దీని ఇంపాక్ట్ ఎంత గొప్పగా ఉండేదంటే, ఆయన వీధిలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలు, ఎంతటి మూర్ఖులైనా సరే వాళ్లకు తెలియకుండానే లోపల ఒక భక్తిభావం పుట్టుకొచ్చి అప్రయత్నంగా లేచి నిలబడి నమస్కరించేవారిని ఆనాటి చరిత్ర చెబుతోంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, సమాజంపై ఆయన ప్రభావం ఎంత బలంగా నాటుకుపోయిందంటే, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి చిన్న మాటను కూడా ప్రజలు వేదాక్షరంగా భావించారు. అంటే ఆయన చెప్పిందే తిరుగులేని సత్యం, ఇక దాన్ని క్రాస్ చెక్ చేయడాలు, ప్రశ్నించడాలు ఏమీ ఉండవు అని బలంగా నమ్మారు. ఒక మనిషి తన నిస్వార్థ తపస్సు ద్వారా సమాజంలో సాధించగల అత్యున్నతమైన స్థానం బహుశా ఇదేనేమో. ఇక ఈనాటి మన ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక అద్భుతమైన ప్రశ్నను ఇక్కడుంచుతున్నాను. మంత్రానికి ఉన్న అసలైన శక్తి కేవలం దానిలో ఉన్న అక్షరాల కలయికలో ఉంటుందా, లేక ఏకాగ్రతతో, చెక్కుచెదరని భక్తితో ఆ మంత్రాన్ని జపించే ఆ వ్యక్తి సాధనలో ఉంటుందా? భక్తి, మంత్రశక్తి, అలాగే మానవ శరీర సామర్థ్యం గురించి కొత్త కోణంలో ఆలోచించేలా చేసే ఈ ప్రశ్నతో ఈ ఎపిసోడ్కి ముగింపు పలకబోతున్నాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాల గురించి తెలుసుకోవాలని ఉత్సుకత ఈ చరిత్ర ద్వారా మనందరికీ కలుగుతుందని ఆశిస్తున్నాను. ఈ వృత్తాంతము అంతయు శ్రీ విష్ణుదాసస్వామి విరచితమైన తపోమహిమ అను గ్రంథము నుండి స్వీకరించి రోజుకో ఘట్టముగా తన్నీరు యదుచంద్ర చే తయారు చేయబడి భాగవతులకు చేరుట సంతోషము.